హల్లెలూయా. కాబట్టి మాది వైజాగ్ దగ్గర ఒక పల్లెటూరు అండి. పల్లెటూరు అయితే అండి మరి ఫస్ట్ నుంచి వాయిస్గా పుట్టిన మగతనం లేక ఆడంగతనంతో ఆడవాళ్ళతో తిరుగుతూ ఆడవాళ్ళతో ఉంటూ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఆడవాళ్ళతోటే స్కూల్కి వెళ్తూ ఆడవాళ్ళ పక్కన కూర్చుంటూ సార్లు టీచర్లు అనేక మంది ఎన్నో సార్లు ఎన్నో దెబ్బలు ఎన్నో మాటలు కాసిన మొగలు సొత్తే సిగ్గు అనిపించేది, ఆడవాళ్ళు సొత్తే పక్కన కూర్చోవాలనిపించేది, ఆడవాళ్ళు చెల్లి చెల్లి అనిపించేది, మొగలు సొత్తే ఏదో విధంగా ఉండేది. అలాంటి జీవితం అంటే మరి అలాంటి జీవితంలో మరి నాకు అన్న తండ్రి చిన్నప్పుడే చనిపోయారండి. అమ్మ కూరగాయలు అమ్మి పెంచారండి. మరి నేను మా అక్కనండి మరి చిన్నప్పటి నుంచి కూడా ఆడగతనంతో ఉన్నాను. అలాగే చదువుకుంటున్నాను వస్తున్నాను కదండి. మేమైతే మంగళవారం అండి మంగళ పని నేర్చుకోమని మా అమ్మ చెప్పేదండి. నేర్చుకోమన్న మొగోళ్ళు ముట్టుకున్న గడ్డాలు మెసాలు ఆ కటింగ్లు చేయాలని సిగ్గేసి నేను వెళ్ళమ్మా అని మంగళ పని నేర్చుకోనమ్మా అన్నానండి. అంటే అప్పుడు 10th పాస్ అయ్యానండి. అయిపోయిన వెంటనే మా ఊర్లో ఒక మనిషి మీద పూనకం వచ్చేదండి, శవార్థం ఉండేదండి. నేను ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని అలాగే నేను కూడా ఇంకా అన్ని ఆడదాల్సినలు ఆడదాని మనసు పేరుకి మొగలు బట్టలు వేసుకున్న అన్ని ఆడదానిలాగా టొగలు వేసుకొని తిరగడం, ఆ ముగ్గులు పెట్టడం, నీళ్ళు మొయ్యడం, పొలాలకు వెళ్ళడం, ఆ మనిషి ఏ విధంగా శవాడుతుందో నేను శవాడాలని, ఆ అమ్మ ఎలా బొట్లు పెట్టుకుంటుందో నేను బొట్లు పెట్టుకోవాలని చూస్తూ ఉండేవాడిని అండి. అలాంటి సమయంలో అండి అప్పుడు ఆ దురాత్మ అన్నది నా మీద నన్ను ఆ అమ్మ చనిపోగానే నా మీదకి వచ్చిందండి. వచ్చినప్పుడు నేను కూడా సాప వేసుకొని శివలు చెప్తూ శనివారం సోమవారం ఆదివారం ఆదినారాయణ, సోమవారం ఈశ్వరుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప స్వామి, లక్షవారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం ఎకరం ముట్టానని, సోమవారం పెద్దలు, శనివారం ఈ పద్దని పూనకం అలాగే దురాత్మ చెప్పేదండి. అనేక విధాలుగా అనేక మంది కొబ్బరికాయలు అంటే పళ్ళన్నీ పట్టుకొని వచ్చేవారండి. శవాడుకునేవారు. ఇంకన్నీ ఆడదానిలాగానండి. ఆడదాని చిన్నులు ఆడదానిలా చేస్తే మా పెద్దనాన్న చిన్నాన్న బిడ్డలు అందరూ వచ్చి కర్రలు పట్టుకొని వచ్చేవారండి. ఏంటి కుటుంబంలో తల్లి చూస్తే లేదు, ఒక కుమారుడు మగ పనులు నేర్చుకోలేదు, ఆడవాళ్ళకి శమలాడుతున్నారు, ఎన్ని చేస్తున్నారు, ఎన్నో మాటలు పాయింట్ పైవని ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు అనేవారండి. అయినా నేను విడిచిపెట్టలేదండి. పూజలు పునస్కారాలు రోజుగా బొట్లు బాణాలు పెట్టుకోవడం, ఎవరన్నా తిరుపతి వెళ్తే శమలాటానికి వెళ్ళడం ఎన్ని చేసేవాడిని. అలా చేసేసాను. మీరు మా అమ్మగారండి రాష్ట్రాల దగ్గరికి వెళ్ళి బాధపడ్డారండి. ఏంటి మరి ఏసైని నమ్ముకుంటే ఏసై మారుతారంట కదండి. మా అబ్బాయి చూస్తే అన్ని ఆడంగ పనులు మగల పనులు నేర్చుకుంటే నేర్చుకోలేదు, ఈ శిమలా ఆడుతున్నాడండి, ఆడతో తిరుగుతున్నాడండి అని చెప్తే అయ్యగారు రోజు పిలిచారండి. వెళ్ళానండి. వెళ్తే అయ్యగారు నువ్వు ప్రభు నమ్ముకో, దేవుడు నేను మారుస్తాడు, పర్లోక రాజ్యం స్థానం ఇస్తారని చెప్పారండి. చెప్తే నాకు రోజు ఒక దేవుడు, రోజు ఒక పూజ చేసుకుంటున్నాను, రోజు ఒక దేవుడు, 101 దేవుళ్ళు నాకు ఏసై వద్దన్నానండి. అన్నప్పుడు వస్తేనండి ఒక రోజు మహాసభలు జరుగుతున్నాయండి. మహాసభలు జరుగుతున్నప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నానండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడండి. యేసు చెప్పాను, నేనే మార్గము సత్యము జీవం అన్న మాట నా హృదయాన్ని తాకుందండి. ఇన్ని పూజలు చేశాను, ఇన్ని పురస్కారాలు చేశాను, ఇన్ని దండాలు పెట్టాను, ఇన్ని పూనకాలు ఆడాను, కానీ ఇవన్నీ నేను పరలోక రాజ్యము చేరవా? అయ్యో నిజమైన దేవుడు యేసయ్య ఒకడేనా? ఈ 101 దేవుళ్ళు 101 దేవతలు నన్ను చేస్తారా? అమ్మో నా యేసయ్య దేవుడు, నా యేసయ్య నా పరలోక రాజ్యం చేస్తాడు, నా పరలోకం కావాలా? ఈ లోకం నాకు వద్దు. ఎన్ని దినాలు నేను బ్రతుకుతాను ఈ ఒంటరి ప్రయాణంలో, ఈ ఒంటరి జీవితంలో, ఈ ఆనంద తరంలో నేను ఎన్ని రోజులు జీవిస్తాను? జీవించకాలం నేను ప్రభుత్వం జీవించాలి, తర్వాత నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని ఒక్క మాట ద్వారా నా హృదయం మారిపోయిందండి. వెంటనే మారిపోతుందండి. వెంటనే మా ఇంట్లో నా ఫోటోలన్నీ తీసేసి అన్నీ పారేసి వీళ్ళందరూ పునరాల దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారండి. అయ్యో నువ్వు నిశ్చయం చెప్పు, నువ్వు చేసావు, నువ్వు చేసాను అనుకుంటే మేమేనా? మీరు ప్రభు దగ్గరకు వచ్చేయండి అమ్మా. ఏసే గొప్ప దేవుడు, ఆయన రక్షకుడు ఆయనే అంటే ఎలాంటి తెలియక నేను ఏదో చేశాను, కానీ ఏసే గొప్ప దేవుడు అమ్మ. వీళ్ళందరూ ప్రభు అందరూ ప్రభు ఆ మాస్టర్ గారు ఒక్కదాని లోపల మారి ఎంతమందిని ప్రభు వచ్చారు, నీ గురించి ఎంతో మంది చెప్పారు, నేను అశ్రద్ధ చేశాను, కానీ నీ తల్లిగారు చెప్పిన మాటకి నిన్ను బలవంతంగా నీ మీద ఒక శ్రద్ధ పెట్టి వాక్యం చెప్పడం వల్ల, ఈ బయలు సభ పెట్టడం వల్ల దేవుడు నిన్ను పట్టుకున్నాడని అయ్యగారు
ఎంతో సంతోషించారండి. అందుకని ముఖ్యంగా నా యేసయ్య సంతోషించారండి. అలాగే మా బిడ్డలారా, మరి అలా సాగుతున్న సమయంలో నా జీవిత విధానం అంతా అలా సాగుతుంది. ఈ ఫోటోలన్నీ తీసేసాను, అన్నీ తీసేసి ఇంకా తినేసి ఎక్కడికక్కడ దూరం పోయింది. నేను ప్రభు కొరకు ఉన్నాను. ఆ రోజు భీమునిపట్నంలో టైటస్ గారు మహాసభలు జరుగుతున్నప్పుడు నేను రక్షింపబడ్డాను. 2000 సంవత్సరంలో నేను రక్షింపబడ్డానని మారు మనసు పొందానండి. పొందిన తర్వాత అండి ఇంకా నాకు మా అమ్మగారండి పెళ్లి చేస్తాను, హేళన చేస్తాను, చిన్న వయసులో అలాగే ఏదో పనులు అలాగని అమ్మగారు అన్నారండి. ఆ పెళ్లి సెట్టకమ్మ మగతనం లేదు, అడగతనము కాబట్టి ఏదో పని చేసి బతుకుతాను, కానీ ప్రార్థన చేసుకుంటే ఇలా చర్చికి వెళ్తున్నాను కదా, దేవుడే నేను పోషిస్తాడు, పెళ్లి ఊసి మాత్రం ఎత్తగలుగుతానండి. ఎంతపోతే అప్పుడు మా అమ్మగారు ఎలాగైనా పెళ్లి చేస్తే ఇంకా అడగతనం కూడా పోతుంది, ఆడదాంశలు పోతాయి, దేవుడు నమ్ముకున్నా కదా అన్నారండి. అంటే ఎక్కడ పెళ్లి చేసి ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేసేస్తానండి. నాలో ఉన్న మనసుని ఆపుకోలేక చేతి కట్టుకోవాలని ఆడపిల్ల ఉండాలి ఆశ. ఆ ఆశ ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే ఆడపిల్ల జీవితం పాడైపోతుంది, నా జీవితమే పాడు చేసుకోవాలని నేను నాలాంటి వారిలో ఇతరాలు చేరిపోయాను. ఎంతో ఒత్తిడి భరించి ఏసయ్యా ఏం చేసినా నీ చిత్తమే ప్రభు, నా తల్లి సొత్తి పెళ్లి చేస్తానంటుంది, ఒక ఆడపిల్ల జీవితం పాడు చేస్తానందయ్యా. నాకు సొత్తి ఆడదాని మనసు లేదయ్యా, పిల్ల జీవితం పాడైపోయింది. నేను ఇతరులలో కలిసిపోతే నా ఊస్తేది, నా తల్లి పెళ్లి ఊస్తేదిలా కలిసిపోవడంతదని దేవాలకు నేను మాత్రం విడవయ్యా, నేను విడవనయ్యా అని వాళ్ళకి వెళ్ళిపోతానని గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కానండి. హైదరాబాద్ దిగానండి. అక్కడ ఇతరాలు అడుగుతూ ఉంటే అలా వెళ్ళి నేను ఇలాంటి మనిషిని అమ్మనని మార్చేయండి అమ్మ, మగతనం లేదు, పనికిరాలు వద్దు తీసేయడం, నన్ను మీలా మార్చేయండి అమ్మ, పెళ్ళి అంటున్నారు, పేరంటం అంటున్నారు, ఒక ఆడపల్లి జీవితాలు పాడు చేస్తాను అంటున్నారు, నన్ను పాడు చేసేయండి అమ్మ అన్నానండి. ఢిల్లీ బొంబాయి తీసుకెళ్ళిపోయారండి. ఆ సంఘంలో చేరేయండి. నా పేరు సింధు అని పేరు పెట్టేదండి. వాళ్ళలో తిరుగుతున్నాను, వాళ్ళలో ఉంటున్నానండి. తాగుడు, తిరుగుడు, డ్యాన్స్ అనేక రకాలుగా ఎంజాయ్మెంట్ చేస్తున్నారండి. కానీ నేను ఏసైనప్పుడు నమ్ముకున్నాను కదండి. ఈ హైదరాబాద్ పట్టణంలో ఆ కలవరేటప్పుడు సతీష్ కుమార్ గారు చర్చికి ఆదివారం పడిపోతుంది. నాలాంటి వారందరూ నువ్వు చర్చికి ఎందుకు వెళ్తావు, అంతమంది తాగాలని ఇవ్వదండి. ఆదివారం రాకపోతే కలవటం మీ ఎవరు వెళ్ళిపోయేదానండి. సతీష్ కుమార్ గారు చర్చికి ఎవరు చెప్పకుండా ఎక్కడికో వెళ్తానని చెప్పి సతీష్ కుమార్ గారు చర్చికి ఆదివారం కూడా వెళ్ళిపోయేదానండి. అలా పోతా దేవుడున్నానండి. దుర్దినంలో రాకుండా అంతలో రాకుండా నీ భార్యను నేను సృష్టికర్తను సన్మించము, నీ ప్రాణం వరకు నువ్వు దేవుడు స్తుతించి ప్రార్థన చేసుకొని బతుకు, ఈ నుంచి విడుదల పొంది వెళ్ళిపో అని దేవుడు నాతో మాట్లాడారండి. మాట్లాడిన ప్రకారంగా నేను వెళ్ళి నా ఇతర సంఘాన్ని చెప్పానండి. అమ్మ మీతో నేను ఉండలేనమ్మా, మీరు తాగుతారు, తింటా, ఎంజాయ్ చేస్తారు, కానీ నేను దేవుడు నమ్ముకున్నానమ్మా, కాబట్టి మీలో నన్ను నమ్మలేదు. థమ్సప్లో కల్పించి ఇవ్వరండి, నువ్వు తాగితే మాలాగా తిరుగుతావు, మాలా ఎంజాయ్ చేస్తావు అని ఇవ్వరండి. ఆ థమ్సప్ అనుకోని చేతితో తీసుకొని మరలా ఆడబోసేసేదానండి. వాళ్ళలో ఉండి ఏ అలవాటు కూడా దేవుడు నాకు నేర్పలేదండి. చివరికి అప్పుడు ఢిల్లీలోని అమ్మని ఒక అమ్మ ఉన్నదండి. ఆ అమ్మకి చెప్పుకోవడానికి రోగం వచ్చిందండి. అది శుక్రవారం కోసం ప్రార్థన చేసేదాన్ని. దేవుడు స్వస్థపరిచేది. అప్పుడు ఆ అమ్మ అడిగిందండి, అమ్మ నీకు ఏం కావాలన్నారు. నేను మీలోంచి వెళ్ళిపోతానమ్మా, నా ఇంటికి నేను వెళ్ళిపోతానమ్మా, ప్రార్థన చేసుకొని బతుకుతానమ్మా, మీదనే తిరగలేదు, కొట్టలేదమ్మా, ఈ డబ్బు సంపాదించి అన్నీ చేసి ఎన్నో రకరకాలుగా చేసి మీకు ఇవ్వలేనమ్మా, నా ఏసే ప్రార్థన చేసుకుంటానమ్మా, దేవుడు నేను పోషిస్తానమ్మా, నా ఇల్లు ప్రార్థన చేసుకుంటాను, లేదా దేవుడు పని చేసుకుంటానమ్మా అని అడిగినప్పుడు అమ్మ అయితే నీకు ఏమి ఫస్ట్ నుంచి కూడా ఏసే అంటున్నావు, మేము పాటలు పాడుకుంటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, మేము పని మేము చేసుకుంటాం, మీ పని మీరు చేస్తున్నావు కాబట్టి నువ్వు మాలో చెప్తామని అందరూ మాట్లాడుకుని నేను విడుదల ఇచ్చారండి. ఇచ్చేసిన వెంటనే ఢిల్లీ నుంచి పోయానండి. ఎప్పుడైనా నా తల్లి నా కుటుంబం రావడం లేదండి, నా గ్రామం రావడం లేదండి. ఎందుకంటే అలా డ్యాన్స్లు వేసి అలా తిరిగి ప్రతి మొగ్గుని బాబాని రమ్మంటారని ఎక్కడ చెడ్డ పేరు నా తల్లి బొమ్మ ఎక్కడం లేదండి. అక్కడ పోతే అమ్మ నేను ఏసైని వదలలేదమ్మా, ఏసైని నమ్ముకున్నాను, ఏ చెడ్డ పేరు చేసినా ఎక్కడ ఏ తప్పు చేసినా నేను ఊర్లోకి వెళ్ళవేయండి అని ఊర్లో పెద్దలతో మాట్లాడానండి. పెద్దలు వచ్చి నా తల్లిని మార్చారండి. అప్పుడు నా తల్లి చేర్చుకుందండి. అప్పుడు నా ప్రార్థన, నా జీవితం అలా నేను చర్చకెళ్ళను అన్నీ చూసి మనిషి మారింది, కానీ మనసు మారలేదు, ప్రభులోనే ఉంది, నీతిగానే చేతుకుంటుందని నా గ్రామస్తులు అందరూ చేర్చుకున్నారండి. తల్లి చేర్చుకుందండి. కుటుంబంలో తల్లిని చూసుకుంటున్నానండి. తల్లికి 80 సంవత్సరాలండి. తల్లిని చూసుకుంటూ గౌరవపాడు వచ్చానండి. గౌరవపాడు గొల్లప్రజలు అందరూ తెలిసండి. ఆమె పెట్టి దొంగసార్లు వచ్చానండి. వచ్చి మన ఆదివారం చర్చికి వచ్చానండి. సాక్ష్యం చెప్దాం అనుకున్నాను, వెళ్ళిపోయానండి. మళ్ళీ ఈ రోజున చర్చిలో సాక్ష్యం చెప్పాలి, పాటలు పాడాలనుకున్నానండి. ముందు వచ్చానండి. మరి పాటలకు అవకాశం ఇచ్చారు, పాడానండి. మరి సాక్ష్యాలు కూడా దేవుడు ఇచ్చాడు మరి. కాబట్టి నేను కోరుకునేది ఏమీ లేదండి.
నాలాంటి వారు అందరూ మారాలండి. అందరూ మారవచ్చు. ఎందుకంటే పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉందండి. బైబిల్లో మా గురించి రాయబడి ఉందండి. పోలీసులని సొండ్రుని అడగతాం కానీ మరి అపోస్తుల కార్యంలో మాకు రక్షణ ఇచ్చినట్టు కూడా ఉందండి. కాబట్టి దేవుడు మాకు ఇచ్చాడు. కాబట్టి మాలాంటి వారు అందరూ కూడా మారి రక్షణ పడాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన అండి. దేవుడు నన్ను అయితే పోషిస్తున్నాడండి. నా అలాంటి వారు కూడా మారి దేవుడు పోషిస్తాడండి. దేవుడు చిన్న సాక్షులు దేవుడు దీవించిన గాక. అందరికీ